ఆయన బలహీనులుగా చేసేవాడు, బలహీనులను బలవంతు చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉంటే మనం ఏమై ఉంటాం? బలహీనులమైన బలవంతులుగా మారుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలహీనులమైన బలవంతులుగా మారుతాం. ఎందును బట్టి మారుతున్నాం? ఎందుకు మారుతున్నాం అంటే దేవుని సజీవ వాక్యము సాక్ష్యమిస్తుంది కదా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతములు వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఎక్కడ సాక్షులు అయ్యాం? యేసు ప్రభుని ఎక్కడైతే హేళన చేశారు, యేసు ప్రభుని ఏ ప్రజలైతే నమ్మలేదు వారి మధ్యలోనే నేను మిమ్మల్ని సంచరింపజేస్తానన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఏ ప్రజలైతే యేసుక్రీస్తుని అన్యాయంగా సిలువేశారో, ఏ ప్రజలైతే యేసు మాకు వద్దు ఇతన్ని సిలువేయని ఎర్రి కేకలేసి సిలువేయించాడో వారి మధ్యనే నేను మిమ్మల్ని నడిపిస్తాను ధైర్యంతో. హల్లెలూయా, హల్లెలూయా. నీ విరోధుల దగ్గర దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా వాడుకుంటాడు. నీ శత్రువు దగ్గరే దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. నీకు నచ్చని వారి ఎదుటే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఒకరోజు అవనస్తుడు తన తండ్రి వరకు నచ్చలేదు, అతని బాల్యంలో తన అన్నదమ్ములకు నచ్చలేదు. అయితే ప్రియులగా నచ్చకపోయాడు కానీ అసలు ఆయన్ని వారి మధ్యలో ఉంచడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఎంత మటుకి ఆత్మ కలిగిన వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆత్మ కలిగిన వ్యక్తిని వాళ్ళ మధ్య నుంచి బయటకు త్రోసివేసడానికే ఇష్టపడ్డారు. ఏది ఇష్టపడినా దేవుని చిత్తమే జరిగింది అక్కడ. ఎందుకంటే మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళిక తప్పకుండా నెరవేర్చుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నెరవేర్చుకుంటాడు. మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చుకుంటాడు. అది దేవుని చిత్తం అంతే. ఎవరి పట్ల? గొర్రెలా తరగలేదు మా ఇంట్లో, అందుకే అందరు గొర్రెలే లేదు మనల్ని. హల్లెలూయా. వాక్యం చెప్పాడు, వాక్యం వినండి, నా వైపు చూడండి. అయితే ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి నీకున్న సంబంధము వెతకాలి. నా పట్ల నీ చిత్తం ఏంటో ప్రభువుని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు అపోస్తలులు శిష్యులకు చెబుతున్నాడు ఇక్కడ. వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. అయితే మళ్ళీ ఏం చేశారు? మళ్ళా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుండగా ఏమైంది? పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండని అప్పుడు వేగంగా వీరు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా